హలో అండ్ వెల్కమ్ టు ఐపీఎల్ 2026 ఎడిషన్. దిస్ ఈజ్ విజయ్ అండ్ నేను ఇక నుంచి ప్రతిరోజు మీ ముందుకి ఐపీఎల్ డైలీ అప్డేట్స్తో రాబోతున్నాను. లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఐపీఎల్ షెడ్యూల్ అనేది ప్రపంచ క్రికెట్ షెడ్యూల్ మొత్తాన్ని తన గుప్పెట్లో ఉంచుకుంది అనడానికి ఈ సంవత్సరం ఎడిషన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. 64 రోజులు ట్రావెల్ అండ్ ప్రిపరేషన్తో కలుపుకుంటే 90 రోజుల పాటు ప్రపంచ క్రికెటర్స్ అందరూ ఐపీఎల్కి అంకితం అవబోతున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐపీఎల్. ఏకంగా 84 మ్యాచ్లతో ప్లేయర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇది అగ్ని పరీక్ష సమయమే. ఎంతమంది ఇంజరీ అవుతారో, ఎంతమంది డ్రాప్ అవుట్ అవుతారో వేచి చూడాలి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడైన క్యామరూన్ గ్రీన్కి ఆప్షన్లో పలికింది 25 కోట్ల పైమాటే, కానీ అతని చేతికి వచ్చేది మాత్రం 18 కోట్లే. బీసీసీఐ కొత్త రూల్ ప్రకారం 7 కోట్ల చిల్లర బీసీసీఐ వెల్ఫేర్ ఫండ్కి వెళ్ళిపోతుంది. సో నెట్ అతనికి వచ్చేది 18 కోట్లే. ఫ్రాంచైజీ ఓనర్స్కి అత్యంత పెద్ద తలనొప్పి ఈ సంవత్సరం ఇంజరీ లిస్ట్. మతీషా పత్రన, వనిందు హసరంగా, జాష్ హెజల్వుడ్, ప్యాట్ కమిన్స్ ఆడతారా ఆడరా అనేది ఒక పెద్ద ప్రశ్నే. ఇన్ఫ్యాక్ట్ మతీషా పత్రన మీద 18 కోట్లు పెట్టి కొన్న కేకేఆర్ ఇప్పుడు తల పట్టుకుంది. ప్రశాంత్ అండ్ కిషోర్ ఈ రెండు పేర్లు ఐపీఎల్ ఆప్షన్ ముందు పెద్దగా ఎక్కడ వినపడలా, కానీ సిఎస్కే ఏకంగా 28 కోట్లు పెట్టి ఇద్దరు కుర్రోళ్ళను కొనుక్కుంది. లెట్స్ సీ వాట్ దే గోయింగ్ టు డూ. ద టాక్ ఆఫ్ ద టౌన్ సంజు శాంసన్ మొట్టమొదటిసారిగా సిఎస్కేగా ఆడబోతున్నాడు అండ్ ఆల్ ఐస్ ఆన్ దిస్ జెంటిల్మెన్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా, పవన్ కళ్యాణ్ ఇంకో సినిమా చేస్తాడా, ఎంఎస్ ధోని ఇంకొక ఐపీఎల్ ఆడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. మనం వెతుక్కుంటమే, వేచి చూడటమే. బట్ టెక్నికలీ ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ ఐపీఎల్ సీజన్ కావచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. పిట్ట కొంచెం కూతగనం. వైభవ్ సూర్యవంశీ ఈసారి తన టార్గెట్ క్రిస్ గేల్ రికార్డ్ అయిన 170 చిల్లర పరుగుల్ని బ్రేక్ చేయడం అంటున్నారు. ఐ డౌట్, బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్, SA20, PSL ఇట్లాంటి లీగ్లని కలుపుకుంటే ఆల్మోస్ట్ 200 రోజుల పాటు ప్రపంచ క్రికెట్లో లీగ్లే జరుగుతున్నాయి. ఇక ఈ తరుణంలో టెస్ట్ మ్యాచ్ని చూడటం అనేది ఒక పెద్ద కలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా మీకు డైలీ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్.